హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. పార్వతి ఇండియా వచ్చిన తర్వాత పల్లవి వాళ్ళ ఇంటికే వెళ్ళింది. ఎప్పుడు చూసినా మీ ఇంటికేనంటే మా ఇంటికి రాదా, అది దానికి ఫోన్ ఇవ్వని చెప్పి కొంతసేపు దాన్ని టీస్ చేసిన తర్వాత బాబు తల్లి మహాతల్లి మీ ఇంటికి వస్తానే బాబు అంటే ఒకరోజు పల్లవి వాళ్ళు వచ్చి డ్రాప్ చేసి వెళ్ళారు. ఒక 2 days ఉండేలాగా ఉండు, జెట్ లాగ్ తగ్గాక పంపిస్తాలే అని. అన్ని డేస్ ఎందుకే బాబు, ఉంటానులే అని ఒక 2 days అయితే నాతో టైం స్పెండ్ చేసింది. నాకు కూడా హాలిడేసే కదా ఎట్లాగో అని. సో ఒకరోజు నాకే అనిపించింది పాపం సిక్ అయ్యి రికవర్ అవుతోంది, దాన్ని ఎక్కడికైనా తిప్పుదామని. నాకు అసలు ఓపిక లేదే షాప్స్కి మాల్స్కి ఇలా తిరగడానికి. అంది ఇట్స్ ఓకేలే, టెంపుల్కి వెళ్దాం, ఒక మంచి పాజిటివ్ ఆరా ఉంటుంది కదా గుడికి వెళ్ళి వస్తే. అందుకని నీకు ఇష్టమైన దేవుడు ఏంటి అన్నాను. శివాలయంకి వెళ్దాం, శివుడు అంటే ఇష్టం అంది. నేను బుక్ చేస్తే ఆటో వచ్చి షిర్డి సాయిబాబా టెంపుల్ దగ్గర ఆగింది. అక్కడ నుంచి శివాలయం 1/2 kilometer. ఇంకా ఆటో అడిగితే ఆటో అతను గుడి అక్కడే కదండి వెళ్ళిపోవచ్చు ఈజీగా అని మాకు రూట్ చెప్పాడు. కొంచెం నవ్వుకుంటూ అలాగే వెళ్ళాం. శివాలయంలో దర్శనం అన్నీ చేసుకున్న తర్వాత ఇంకొక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అది వాకబులే కానీ ఇంత ఎండలో నడిస్తే ప్రాణాలు పోతాయని ఆటోలో అయితే మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా తీసుకువెళ్ళాను. చాలా ప్లెజెంట్గా అనిపించింది దానికి. ఆ రోజు చాలా థ్యాంక్స్ చెప్పింది నాకు, అది నేను చాలా మర్చిపోలేను. సో బాగా డల్ అయిపోయింది సిక్ అయి వచ్చి. బ్లాక్ హెడ్స్ అదేంటి కళ్ళ కింద నల్ల వలయాలు, డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోయాయి అన్నమాట. సో మొత్తానికి ఈ సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్ ఒక లింగంలోనే 1000 లింగాలు చిన్నవి చెక్కి ఉంటుంది. అదే ఇక్కడ మీకు ఆ టీవీ దీనిలో చూపిస్తున్నా. సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎంజాయ్ చేస్తున్నాం. మీలో అనుకోవచ్చు ఏంటి వ్యూస్ కోసమా పార్వతిని పిలుచుకున్నావు ఇంటికని. నాకు అవసరం లేదండి. ఫస్ట్ థింగ్ 2018లో ఇద్దరు ఛానల్స్ ఒకేలా ఉన్నప్పుడు కూడా తనంతట తను పల్లవిని అడిగి నంబర్ తీసుకొని అడ్రస్ కనుక్కొని విజయవాడ వచ్చిందని మా ఇంటికి వచ్చి 1 day అంతా స్పెండ్ చేసింది. నిజంగా వ్యూస్ కోసం అయితే పార్వతి మా ఇంటికి వచ్చింది అని ఒక షార్ట్, పార్వతి ఇప్పుడే కూర్చుందని ఇంకొక షార్ట్, తింది పడుకుంది ఇట్లా తీసేయచ్చు. అంత నీడ్ లేదు. ఏం చేసుకుంటాం, పార్వతి న్యూస్ చేసుకుంటే ఒకరోజు వ్యూస్ వస్తాయి, 2 రోజులు వ్యూస్ వస్తాయి, అంతే కదా ఎవరికైనా. ఆల్గరిథం మళ్ళీ నార్మల్గానే మనకి చూపిస్తుంది. నాకు అంత నీడ్ లేదు. సో వాట్ ఎవర్ కమ్స్ టు మై వే ఐ ఎంజాయ్ ఇట్. నేను ట్రూ హార్ట్తో ఫ్రెండ్ని ఇన్వైట్ చేశాను. షీ కేమ్, షీ రికవర్డ్ అండ్ షీ లెఫ్ట్. ఆన్ ద వే వస్తూ కొంచెం అల్లం కేజీ 60 అంటే తెచ్చా, అల్లం పచ్చడి అవన్నీ చేసుకుందాం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుందని. అండ్ తనైతే ఆ షూట్ చేసుకుంది ఆ పచ్చడి రెసిపీ అంతా కూడా తన ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు. మేబీ ఈ వీడియో వచ్చేటప్పటికి తను పోస్ట్ చేయొచ్చు, లేకపోతే అటు ఇటుగా రావచ్చు ఒక 1-2 days. సో ఈ మొక్కలు గుర్తుపట్టారా? షాంపూ ఇలా స్క్వీజ్ చేస్తే జెల్ వస్తుంది, షాంపూ మొక్కలు అంటున్నారు. ఐ డోంట్ నో ఎంతవరకు అది కరెక్ట్ అని. సో నాకు ఎందుకో చాలా ఎండలో తిరిగేటప్పటికి ఆ సోడా తాగాలనిపించి లెమన్ సోడా తాగాము. అంతే చిన్న థింగ్స్లో వి ఫౌండ్ హ్యాపీనెస్. అండ్ అది కూడా కంప్లీట్గా చాలా ఎంత డల్గా వచ్చిందో అంత హ్యాపీగా వెళ్ళింది ఇంట్లో నుంచి. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇప్పుడైతే మీకు మీషో హాల్ చూపిస్తాను, చూసేయండి. హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను రీసెంట్గా సెరమిక్స్వి మీషోలో ఊరికే స్క్రోల్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఈ ప్లాంట్ని పెట్టడానికి ఒక పాట్ చూస్తున్నాను. గోవింద్ టెర్రకోటకి వెళ్ళినప్పుడు కొనేసుకోవాల్సింది కదా అంటారేమో, అప్పటికి ఈ ప్లాంట్ నా లైఫ్లోకి రాలేదు. సో దీనికి ఒక లైఫ్ ఇద్దామని కొన్నాను అనమాట. మొత్తానికి మన దగ్గరకు వచ్చాక కొంచెం హైట్ కూడా వచ్చింది. అప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ కలిగి దీనికి మంచిగా ఒక పాట్ కొందామని చూస్తూ ఉంటే అమెజాన్లో చూసాను. ఫస్ట్ కొంచెం ప్రైజీగా ఉంది, ఎందుకంటే మనం బయట రేట్లు చూసి వచ్చాం కదా, దానికి దీనికి 100 rupees పైన డిఫరెన్స్ ఉంది. సర్లే అని మీషోలో ఏదో వెతుకుతూ ఉంటే ఈ బుజ్జి గణేష కనిపించాడు. కలర్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంది. దీంట్లో ఇంకొక క్రీమ్ కలర్, ఆఫ్ వైట్ లాంటి బీజ్ కలరో ఇంకొకటి ఉంది, కానీ అట్రాక్టివ్గా లేదు. ఈ వైట్ మీద ఈ బ్లాక్ ఫినిషింగ్స్, ఆరెంజ్ మీద ఈ బ్లాక్ ఫినిషింగ్స్ వచ్చి చాలా ఫీచర్స్ ఎన్హాన్స్ అయినట్టు బాగా అనిపించింది. అండ్ చక్కగా ఇంచుమించు ఇంత డెప్త్ అయితే ఉంది. సో చక్కగా దీన్ని అయితే ఇందులో రీపాటింగ్ చేసి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద, కిచెన్లో కానీ ఎక్కడైనా అని అనుకున్నా. సో
ఇది మీషోలో నేను తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. చాలా క్యూట్గా ఉంది. ఎందుకో తెలీదు, ఐఎమ్ సారీ, ఎందుకో తెలీదు ఆరెంజ్ ఇప్పుడు చాలా నచ్చుతోంది నాకు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. మీకు దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదేమి మీషో హాల్ ఏమంటారు స్పాన్సర్డ్ కొలాబరేటెడ్ కాదు, మన డబ్బులతో మనం కొన్నదే. అంటే రీజనబుల్గా క్వాలిటీ బాగుంది, నేను మీతో సజెస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇది. చాలా రోజుల నుంచి అగరబత్తి వెలిగిస్తున్నప్పుడల్లా అది కింద పడిపోవడం అలా అవుతుంది. ఎస్పెషలీ తులసమ్మ దగ్గర పెట్టడానికి ఉండట్లేదు. సో ఇన్సెన్స్ హోల్డర్స్ అని కొట్టి వెతుకుతుంటే సెరమిక్స్లోనే ఇట్లా దొరికింది. దీంట్లోనే ఆ మసి కూడా పడిపోతుంది అనమాట, యాష్ కలెక్ట్ కూడా అయిపోతుంది. మనం వాటర్ వాష్ చేసేసుకోవచ్చు. సింగిల్ వచ్చి సమ్ 150 అలా ఉంది. డబుల్ తీసుకున్నాను నేను, 190 లోపే నాకు వచ్చింది. మరి ఇప్పుడు ఈరోజు నేను వీడియో చేసినప్పుడు దీని ప్రైస్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే ట్విన్ ప్యాక్ ఇది. దీని లింక్ కూడా నేను ఇస్తాను, కావాలన్న వాళ్ళకి చూడొచ్చు డిస్క్రిప్షన్లో. సో చాలా క్యూట్గా ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఇది చాలా నచ్చింది. చూసినప్పుడు ఇంత చిన్నది వస్తుందేమో అనుకున్నాను, కానీ మంచిగా సైజ్ బాగుంది, క్వాలిటీ బాగుంది, స్టడీగా కూడా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇది సెరమిక్ అని చెప్పాను, కానీ నా దగ్గర బుద్ధ ఉండేది, గుర్తుందా మీకు? అది పగిలిపోయింది, నెక్ పార్ట్ కట్ అయింది, ఇంకా ఉండకూడదు, విరిగింది అన్నారని తీసేసా ఇంట్లో. ఇది కరెక్ట్గా నా అరచేయి అంత ఉంటుంది బొమ్మ. కలర్ కూడా బాగుంది. చెప్పాగా ఆరెంజ్ పిచ్ వచ్చిందని, ఒకేసారి ఆరెంజ్ మీద పడ్డా అనమాట. సో ఇది కూడా బాగుంది, చాలా పీస్గా. అందుకని ఇది తీసుకున్నా, బయట డెకరేట్ చేసుకుందామని చెప్పి. ఆ బుద్ధ దగ్గరే ఇది ఒక ఇన్సెన్స్ హోల్డర్ కూడా పెట్టేస్తా తులసికి మధ్యలో, బాగుంటుంది. అండ్ నేను అసలు ఆన్లైన్లో ఇలా సెరమిక్స్ కొనను, ధైర్యం చేసి కొన్నా. సో ఇవి ఐస్ క్రీమ్ బౌల్స్ ఆర్ స్నాక్స్ పెట్టి ఇవ్వడానికి ఎవరైనా వచ్చినా ఉంటుంది అని చెప్పి, సాంబార్ ఇడ్లీ ఆర్ ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు. బాగుంది ఇది కూడా. వాళ్ళ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. బై ద వే ఈ ఇన్సెన్స్ హోల్డర్స్ని అయితే గడ్డిలో పెట్టి ర్యాప్ చేసి మరి బబుల్ ర్యాప్లో పంపించారు. సో నేను ఇన్ని రోజులు మీషో అంటే కొంచెం లో గ్రేడ్వే ఉంటాయి అనుకున్నా, మంచి క్వాలిటీవే ఉన్నాయి. మంచిగా ఇలా ప్యాక్ చేసి దీన్ని బబుల్ ర్యాప్లో పెట్టి ఇచ్చారు. సో ఇది సెట్ ఆఫ్ 4 బౌల్స్, నాకు 300 అలా పడింది. 200 300 మధ్యలో, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కింద అన్ని నేను ప్రైస్ కూడా వేస్తాను స్క్రీన్ మీద, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇవి చాలా మనకి నుమాయిష్లో వాటిలో ఈ కలర్ కాంబినేషన్లో బౌల్స్ జార్స్ అన్నీ దొరుకుతాయి, డిన్నర్ సెట్ కూడా. నాకు బయటతో పోలిస్తే ప్రైస్ చాలా మంచిగానే వచ్చింది అనిపించింది. సెట్ ఆఫ్ 4 ఇవి. అండ్ దీనిలో మీరు కొంచెం అట్టేసి మెంతులేసి మెంతి కూర అలాంటివి కూడా పెంచేసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో. పార్వతితో స్పెండ్ చేసిన టైం అండ్ ఆల్సో మీషోలో కొనుక్కున్న చిన్న చిన్న థింగ్స్ని షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. హోప్ మీ అందరూ లైక్ చేస్తారు, కమెంట్ చేస్తారు అని ఆశిస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.